ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు నృసింహ ద్వాదశి. నృసింహ ద్వాదశి ప్రత్యేకత ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం. ఈరోజు తిథి పాల్గొన శుద్ధ ద్వాదశి, రాత్రి 8:40 వరకు. నక్షత్రం పునర్వసు, ఉదయం 9:43 వరకు. రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు. ఈనాటి ప్రత్యేకత యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగింపు, ధర్మపురి, అహోబిలం, కదిరి క్షేత్రాలలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివార్ల కళ్యాణోత్సవం. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి, కుజ, శుక్ర, రాహువులు కుంభంలోను, బుధుడు వక్రగతిలో కుంభరాశిలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహిస్తూ ముందుకు సాగటం వలన ఈ రోజు ఆర్థికంగా పురోగతి సాధించే అవకాశాలైతే గోచరిస్తున్నాయి. తల్లిదండ్రులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి మీరు ప్రాముఖ్యతనిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి శ్రమకు తగిన గుర్తింపు లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానము వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలనిస్తూ ఉంటాయి. అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా మీకు కార్యలాభం కలిగే అవకాశాలైతే కనపడుతూ ఉంటాయి. ఇక నూతన పెట్టుబడుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. అలాగే కుటుంబ వ్యవహారాలలో కలుగుతున్న చికాకులను అధిగమించేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతోటి పనిని పూర్తి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేస్తున్న వారికి ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థికంగా ఈరోజు పురోగతి అనేది సూచిస్తోంది. మేషరాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహ స్వామివారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా శ్రమకి గురి కావటం అనేదైతే గోచరిస్తోంది. హఠాత్తుగా ఉద్యోగాలకు సంబంధించి మార్పులు చేర్పులు ఉండటం, లేకపోతే మీరు సెలవులు లాంటివి తీసుకోవటం, అనుకున్న విధంగా పనులు పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తుంది. సంతానము వారి యొక్క విద్య పట్ల మీరు ఏకాగ్రతను కనబరచాలి. విద్యార్థులు కూడా విద్య పట్ల అధిక శ్రద్ధను కనబరచాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. పోటీ పరీక్షలకు వెళుతున్న విద్యార్థులకి శ్రమతో పాటు అనుకున్న విధంగా ఆశించినట్టుగా వీరికి మార్కులు లభించకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. స్థిరాస్తి విషయాలలో కూడా ప్రతికూలత అనేది ఎక్కువగా గోచరిస్తోంది. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా అధిక ప్రయాసకి గురవుతూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో కూడా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ స్వవిషయాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి గోప్యత వహించడానికి ప్రయత్నించాలి. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా మార్పుల గురించి అయితే వీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో ఈరోజు మిథున రాశి వారికి ఆశించిన దానికంటే కూడా శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. వీటితో పాటు పాత బకాయిలు, రుణాలు ఇవి తీర్చేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కుటుంబంలో వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా అనుకూలత, అలాగే ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తోంది. సంతానానికి కూడా ప్రతికూలత తొలగిపోయి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి వీరు మాత్రం దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. అలాగే మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. సంతానము వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులలో మీకు ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది.
మిథున రాశికి చెందిన వారు ఈరోజు నరసింహస్వామి వారి దర్శనం చేసుకోవటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు మాత్రం అధిక శ్రమకి గురి కావటం అనేది గోచరిస్తోంది. అనుకున్న విధంగా పనులు పూర్తి కాకపోవటం నిరాశను కూడా కలిగిస్తూ ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి అధిక శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవడానికి ప్రయత్నించాలి. ఏ పనులైతే ఆగిపోయి ఉన్నాయో ఆ పనులన్నిటినీ పూర్తి చేయడానికి మీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. ఆర్థికంగా పురోగతి సాధించడం కోసమని మీరు అనేక వృత్తుల గురించి ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతోటి మీ వ్యాపారాన్ని మీరు అభివృద్ధి చేయడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. సంతానము వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి వీరు భవిష్యత్తు గురించి ఆందోళన చెందే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. మనోధైర్యం, ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఉన్నతాధికారులకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారాభివృద్ధి గురించి ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవటం, అలాగే స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. నూతన పెట్టుబడుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి శ్రమకి గురవుతూ ఉంటారు. కుటుంబంలో వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తూ ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉన్నతాధికారుల ఒక సహాయ సహకారాలు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో బరువు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి మాత్రం కోపావేశాలను నిగ్రహించుకోవాలి. ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. వీటితో పాటు ఆశించినట్టుగా ప్రతి పనిని మీరు సానుకూలంగా పూర్తి చేయడానికి ప్రయత్నం కూడా చేస్తూ ఉండాలి. సింహరాశికి చెందిన వారు ఈరోజు దుర్గా అష్టోత్తరం చదవటం వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు మాత్రం వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా వీరు మార్పుల గురించి అయితే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో మాత్రం ఒత్తిడికి గురవుతూ ఉంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేసే వారికి అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతుంది. అలాగే మీ స్థిరాస్తి విషయాలలో కూడా మీరు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానము వారి అభివృద్ధి గురించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. కన్యారాశికి చెందిన స్త్రీలు కూడా స్థిరాస్తి విషయాలలో జాగ్రత్త వహించడం అవసరం. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మీ తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మీరు జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. లిటిగేషన్లు, కోర్టు కేసులు ఇవి మీకు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. నృసింహ ద్వాదశి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు లక్ష్మీ నరసింహస్వామి వారి సహస్రనామాలు చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా వీరికి ఈరోజు ఎటువంటి మార్పులు అయితే గోచరించడం లేదు. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి మాత్రం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడిపే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. దైవ దర్శనాల కోసమని మీరు ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రులతోటి సమయం గడపడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమించగలము అనే ఒక ధైర్య సాహసాలను మీరు ఎక్కువగా కనబరుస్తూ ఉంటారు. మీ కుటుంబ సభ్యులు చెప్పే సలహాలు, సూచనలు పాటించడానికి మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. ఇక తులారాశికి చెందిన స్త్రీలు వీరు మాత్రం దైవ దర్శనం చేసుకోవడంతో పాటు నదీ స్నానాలు లాంటివి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా ప్రత్యేకించి వాటిపైన ఈరోజు శ్రద్ధాశక్తులు కనబరిచే అవకాశాలు గోచరించడం లేదు.
తులారాశికి చెందిన వారు ఈరోజు దామోదరాష్టకం చదవటం వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. పొదుపు పాటించేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీ సంతానం పేరు పైన పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. ఉద్యోగ పరంగాను వ్యాపార పరంగాను ఇక్కడ పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు కనిపించటం లేదు. అలాగే అనేక విషయాలలో మీరు మీ తప్పు లేకపోయినా నిందలు భరించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిని పూర్తి చేస్తారు. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలు కూడా మీ యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్యం పైన శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మీ ప్రతిభకు తగిన గౌరవ మర్యాదలు లభించట్లేదనే నిరాశ మీలో కనపడుతూ ఉంటుంది. ఆదాయం పెరిగేందుకు మీరు అనేక మార్గాలను వెతుకుతూ ఉంటారు. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు నారాయణాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా ఈ రోజు మీకు అనుకూలత అనేది గోచరిస్తోంది. కుటుంబంలో వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వస్తు వాహనాలు తీసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి విషయాలలో అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. సంతానము వారికి సంబంధించిన ప్రతి విషయంలోనూ కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. ఇక ధనురాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాల్లో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమిస్తూ ముందుకు సాగడానికి ప్రయత్నిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. సంతానము వారి యొక్క విద్య ఉద్యోగ వ్యాపారాలపైన అధిక శ్రద్ధను కనబరుస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా కలుగుతున్న మార్పులను మీరు స్వీకరిస్తారు. ధనురాశికి చెందిన వారు ఈరోజు విష్ణువు అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అనుకూలత లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. దీంతో పాటు వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆశించినట్టుగా మార్పులు చేర్పులు అనేవి గోచరించటం లేదు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆశించినట్టుగా కోరిన విధంగా వారి ప్రయత్నాలలో అనుకూలత లేకపోవటం అనేది వారికి ఇబ్బందికరంగా కనపడుతూ ఉంటుంది. సంతానము వారి యొక్క విద్య ఉద్యోగ వ్యాపారాలపైన అధిక శ్రద్ధను మీరు కనబరుస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో కూడా ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తోంది. లాభాలు ఆశిస్తున్న వారికి లాభాలు అంతంత మాత్రంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ ప్రతిభకు తగిన గౌరవ మర్యాదలు లభించకపోవటం, ఉద్యోగాల్లో ఎటువంటి మార్పులు రాకపోవటం మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. మకర రాశికి చెందిన వారు ఈరోజు నృసింహస్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా వీరు మార్పుల గురించి అయితే ఈరోజు ఎటువంటి ప్రయత్నము చేయరు. అయితే మీ సంతానము వారి యొక్క విద్య గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన పెట్టుబడుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. ఆర్థికపరమైన విషయాల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న ఇబ్బందులని అధిగమిస్తారు. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఆశించినట్టుగా ప్రతి పనిని పూర్తి చేయడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీరు కోరిన విధంగా మీరు నడుచుకోవడానికి కూడా మీ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న ఇబ్బందులు కానీ కలహాలు కానీ వీటిని అధిగమించడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కుంభరాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహ స్వామి వారి సహస్రనామాలు చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే
మీనరాశి వారు మాత్రం వీరి యొక్క ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక స్థితిగతులు వీటిపైన ఈరోజు శ్రద్ధాశక్తుల్ని కనబరిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులు స్థానచలనము, బదిలీలు, నూతన ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తుంటే అందులో వీరికి అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడిపేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగరీత్యా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ఆర్థికంగా అభివృద్ధి లేకపోయినా వీరికి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు వీరికి అందుతూ ఉంటాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆశించినట్టుగా ఆర్థిక పురోగతి మాత్రం గోచరించడం లేదు. సంతానము, వారి అభివృద్ధి గురించి తగిన జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా మీ సంతానం ఒక ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఇక స్థిరాస్తి విషయాలు ఏవైతే ఉన్నాయో స్థిరాస్తి విషయాల గురించి ఈరోజు ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరించడం లేదు. అయితే పాత బకాయిలు, రుణాలు ఇవి తీర్చేందుకు మాత్రం మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు నరసింహస్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. నృసింహ ద్వాదశి సందర్భంగా నరసింహస్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.